ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. చెప్పండి రాజేష్, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? స్వర వైద్యశాల ఒక సాధారణ కడుపు నొప్పి అనేది చాలా చిన్న వైద్యం అయినప్పటికీ కూడా దాని మీద కూడా దందా ప్రయత్నించి దాదాపు లక్షల కొద్ది గుంజిన సమయంలో కూడా చివరికి ప్రాణాన్ని కోల్పోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే బాధితులు అయితే మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి ఈ స్వర వైద్యశాల మీద. అయితే ఒక చిన్న కడుపు నొప్పికి సాదాసీదా ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేసే వైద్యాన్ని కూడా కార్పొరేట్ లెవెల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యాలకు వచ్చినప్పటికి కూడా కడుపు నొప్పికి చికిత్స చేయలేని వైద్యులు నిండు ప్రాణాన్ని నిలువునా తీసేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తిగా ఏదైతే BRTS రోడ్లో స్వర వైద్యశాల ఉందో ఈ సూపర్ స్పెషాలిటీ అనే పేరుతో దాదాపు దోపిడీకి ప్రయత్నించే పరిస్థితి ఉంది. ఇప్పుడు సాదాసీదా చిన్న చితక వైద్యశాలను కూడా సూపర్ స్పెషాలిటీ పేరుతో ఏర్పాటు చేసే పేరు పక్కన సూపర్ స్పెషాలిటీ అని పెట్టడం, 4-5 ప్రత్యేక వైద్యులు ఉన్నారని చెప్పడం, వైద్యులు ఎవరైతే రోగులు ఉన్నారో రోగులకి మాయ మాటలు చెప్పి అదే విధంగా 4-5 గదుల్లో డాక్టర్లు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ విభాగాలకు సంబంధించిన వైద్యుల పేర్లు రాయటం. అక్కడ తీరా చూసుకుంటే ఒక్క వైద్యుడు కూడా హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో కనపడే అయితే చిన్న వైద్యానికి కూడా ఎవరైతే రోగి వచ్చాడో రోగి వచ్చిన తర్వాత వైద్యుడు ఎక్కడో ఉంటాడు, మరో హాస్పిటల్లో చికిత్స చేస్తున్న వైద్యుడికి సమాచారం వీళ్ళు ఇవ్వడంతో ఆ తర్వాత వైద్యుడు వచ్చే ఆరోగ్యం అందించే పరిస్థితి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా అర్హత లేకపోయినప్పటికీ కూడా సూపర్ స్పెషాలిటీ పేరు చెప్పి విపరీతమైన దందాలు దోపిడీలు చేసే పరిస్థితి కనబడుతుంది. కడుపు నొప్పి సాదాసీదా చిన్న స్థాయి ఆర్ఎంపీ డాక్టర్లు కూడా నయం చేసే కడుపు నొప్పికి కూడా సూపర్ స్పెషాలిటీ అంటూ నామకరణం చేసుకొని దోపిడీకి పాల్పడి ఈ వైద్యులు చిన్న కడుపు నొప్పి పేరుతో లక్షల కొద్ది దోపిడీ చేసుకుని ఆ తర్వాత చేతులు ఎత్తేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో కూడా ఈ స్వర వైద్యశాలకు చూసుకుంటే కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంలో పూర్తి స్థాయి జోక్యం చేసుకుని అనుమతులు లేకుండానే కిడ్నీ ర్యాకెట్ ను దోషులుగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన విచారణ కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాకముందే మరో కేసు ఈ కడుపు నొప్పితో ఈ వైద్యం వికటించడం జరుగుతుంది. అయితే ఇక్కడ వైద్యం వికటించిందని బాధితులు చెబుతున్నారు, కానీ ఆ రోగి ఎవరైతే మరణించిన వ్యక్తి ఉన్నాడో మరణించిన వ్యక్తికి వైద్యం ఎవరు అందించారు, ఆయన అర్హత ఏంది, ఆయన ఏ విభాగానికి సంబంధించిన అధిపతి అనే అంశాల మీద కూడా చెప్పేందుకు కూడా వాళ్ళు నిరాకరించే పరిస్థితుంది. ఏదైతే కుటుంబ సభ్యుని కోల్పోయామని ఆవేదనతో వాళ్ళు నిర్లక్ష్యమైన వైద్యులు అని చెబుతున్నారు, కానీ వైద్యశాల నుంచి మాత్రం ఒక్కళ్ళు కూడా తమ సరైన వైద్యం అందించారు, తమ హాస్పిటల్కి సంబంధించిన పలానా విభాగానికి చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్యులు పలానా వైద్య నిపుణులు వైద్యం చేశారనే మాట కూడా చెప్పడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ పేరుతో అక్కడ మొత్తం ఆర్ఎంపీ విభాగానికి సంబంధించిన స్టాఫ్ నర్సులు, మెయిల్ నర్సులు వీళ్ళు మాత్రమే విభాగానికి సంబంధించిన వాళ్ళు కనబడుతున్నారు. సూపర్వైజింగ్ పర్సన్స్, సెక్యూరిటీ పర్సన్స్ కనబడుతున్నారు, కానీ అధిపతికి ఎవరైతే వైద్యశాలకు సంబంధించిన వ్యక్తి ఉన్నారో నేరుగా వచ్చి ఈ రోగికి ఈ సమస్య వాటిల్లింది, ఈ సమస్యకు సంబంధించిన ఫలానా ట్రీట్మెంట్ ని మేము ఈ విధంగా చేసాము అది వికటించిందని చెప్పేదానికి కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ వైద్యులు ఉన్నారో లేరో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అయితే కేవలం ఒక కిడ్నీ రాకెట్ ను అదేవిధంగా ఇల్లీగల్ వ్యవహారాలు నిర్వహించడానికి సరిపడే పరిస్థితి కనపడే విధంగా ఉంది, కానీ ఎక్కడా కూడా వైద్య రంగానికి సంబంధించిన వెసులుబాట్లు కానీ సూపర్ స్పెషాలిటీకి అవసరమైన షరతులు కానీ ఆ ప్రిన్సెస్ లో ఏం కనపట్లేదు అనేసి ఏదైతే రోగి బంధువులు ఆరోపిస్తున్నారో, అయితే పూర్తి స్థాయిలో విజయవాడ BRTS రోడ్ లో ఉన్న ప్రధాన హాస్పిటల్ గా చెప్పుకోవాల్సిన ఈ స్వర వైద్యశాలలో వైద్య నిపుణులు ఈ కడుపు నొప్పి చికిత్స చేసిన వైద్యులు ఎవరు అనేది వివరంగా ఆ కుటుంబ సభ్యులకు కానీ చెప్పుంటే వారు అంత రోడ్డెక్కే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఈ ఎవరైతే మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ మీద మరలా పోలీసులు వచ్చేసి వాళ్ళని పక్క తప్పించే పరిస్థితి, కానీ అసలు ఈ రోగికి వైద్యం ఎవరు అందించారు, ఆయన డిజిగ్నేషన్ ఏంది, ఆయన ఏ విధమైన వైద్యం అందించాడు అనే వివరాలు ఈ వచ్చిన పోలీసులు కూడా కనుక్కునే పరిస్థితి లేదు. ఏ కాడికి కుటుంబం ఎవరైతే వ్యక్తిని కోల్పోయిన కుటుంబ సభ్యులు ఉన్నారో ఈ కుటుంబ సభ్యుల మీద దౌర్జన్యానికి ఈ కుటుంబ సభ్యుల్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలు ఆ వైద్యశాలలో ఈ వ్యక్తికి ఏం చేశారు, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారని మీడియాకి తెలిపేచ్చే పరిస్థితి కనపట్లేదు. అయితే రాజేష్, ఇప్పుడు ఇంత జరుగుతుంటుంటే స్వర యాజమాన్యంపై పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు?
అంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యశాలలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా సీజ్ చేయాలని ఇప్పటికే సంబంధిత డిఎంహెచ్ వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలకి పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్ని జిల్లాల్లో చూసుకుంటే ఈ వైద్య ఆరోగ్య శాఖ అధిపతులు ఎవరైతే ఉన్నారో ఈ అధిపతులు నిర్లక్ష్యం, అదేవిధంగా లంచాలకి అలవాటు పడ్డ మామూలు మొత్తంలో కొన్ని వెసులుబాట్లు లేకపోయినప్పటికీ కూడా ఈ సూపర్ స్పెషాలిటీ పేరుతో నిర్వహించే వైద్యశాలన్నింటినీ కూడా అనుమతులు ఇవ్వటం, చూసి చూడనట్టు పోవడంతో ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి. హాస్పిటల్ కనీసం వసతులు, అదేవిధంగా లిఫ్ట్ ప్రొవిజన్స్ లేని కూడా సూపర్ స్పెషాలిటీ అనేసి నిర్వహణ చేస్తున్నారు. ఒక పక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం అందించాలనే దృక్పథంతో రాష్ట్ర మంత్రి కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైద్యం అందే విధంగా పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ విషయంలో కూడా కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారు. ఇన్ని వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వైద్య రంగానికి సంబంధించిన పరిష్కారాలు చేస్తున్నారు. కానీ రోగులకి అవసరమైన వసతులు కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, అదేవిధంగా రోగికి ఏ వైద్యానికి ఏ ట్రీట్మెంట్ అందించాలని కనీస ఆలోచన లేని వైద్యుల్ని అక్కడ పెట్టుకొని సూపర్ స్పెషాలిటీ పేరుతో ఈ దోపిడీలు జరుగుతున్నాయి. అయితే అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం పెద్ద చర్చనీయాంశం అయింది. అయితే ఈ స్వర వైద్యశాలకు అసలు ఏమేమి అనుభూతులు ఉన్నాయి, ఏంది అసలు ఈ వైద్యులు ఏం చేశారనే అంశాల మీద కూడా మాట్లాడటానికి వైద్యశాలకి సంబంధించిన సిబ్బంది లేదంటే నిర్వాహకులు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అయితే సామాన్య ప్రజలు ఏదైతే కుటుంబంలోని వ్యక్తిని కోల్పోయారో వాళ్ళ ఆవేదనతో మాట్లాడేటప్పుడు కనీసం వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ ఆవేదనని అది కాదు ఇదని చెప్పే పరిస్థితిగా లేదు. మరోపక్క పోలీసుల నుంచి వీళ్ళందరినీ పక్కన నెట్టే పని చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆ వైద్యశాలకి ఏ విధమైన షరతులు ఉన్నాయి, రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక వచ్చిన నూతన షరతులు, నూతన విభాగాలకు సంబంధించిన ఏమేమి నామ్స్ ఉన్నాయి, ఈ నామ్స్ అన్ని ఎలిజిబిలిటీలో ఉన్నారా లేదా అని పరిశీలించే పరిస్థితి కూడా కనబడలేదు. అయితే ఇదంతా జరుగుతుంటే మరి హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే మెయిన్ పర్సన్ అయితే ఉంటారో వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడడం కానీ ఏమైనా చేస్తున్నారంటారా? మరి కుటుంబ సభ్యులు ప్రధానంగా చెప్పేది అదే. ఏంటంటే ఏదైతే మృతుడిని కుటుంబంలో ఆ వ్యక్తికి ఏ విధమైన వైద్యం అందించారు, మీరు గతంలో చేసిన వైద్యం ఏంటి, ఆ వైద్యం చేసిన వైద్యుడి పేరేంటి, ఆయన అర్హత ఏంటి, ఈ వైద్యం చేయడానికి అర్హత ఏంటి, ఇటువంటి అంశాలు అన్నిటి మీద కూడా కుటుంబ సభ్యులు మొదట సామరస్యంగా ప్రశ్నించే ప్రయత్నమే చేశారు. అయితే ఆ సామరస్యంగా ఏదైతే ప్రశ్నలు వేశారో ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక వాళ్ళని బయటికి నెట్టే క్రమంలో ఈ రాద్ధాంతం అంతా జరగటం, అదేవిధంగా అక్కడ ఇతనికి చేసిన సాదాసీదా వైద్యం అనేసి అతనికి అర్థమైపోతుంది. ఎందుకంటే నిజంగా అక్కడ నిపుణులైన వైద్యులు అతనికి వైద్యం చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, కడుపు నొప్పికి మరణించే పరిస్థితి వచ్చేది కాదు. అయితే ఏదైనా వైద్యుడు ఎంత గొప్పవాడైనా రాత రాస్తే మారే పరిస్థితి లేదు. ఏదైతే కాలం చెల్లకి చనిపోయాడు అనుకోవచ్చు. అయితే వాళ్ళు నిర్వాహకుడు ఎవరైతే సరైన వైద్యం అందించామని చెప్పడానికి ఆ ఒక్క మాట చెప్పినా కానీ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ నిర్వాహకుల నుంచి కూడా సమాధానం రాకే ఇక్కడ ఈ ఆందోళన జరిగే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేష్. జనరల్ గణేష్ అండి. శుక్రవారం కడుపులో నొప్పి వస్తుందని ఇదయ్యాడు. కాకినాడ నేను ఫోన్ చేశాను. వాళ్ళ నాన్నగారు అయితే ఇక్కడికి వచ్చాను, ఇక్కడ హాస్పిటల్లో చూపిస్తామని తీసుకొచ్చి ఇక్కడికి శనివారం నైట్ తీసుకొచ్చాను. కడుపులో నొప్పి వస్తుందంటే తీసుకొచ్చాం. శనివారం నైట్ 11 గంటలకు జాయిన్ చేశారు. ఆదివారం స్కానింగ్లు అవి తీసి ఆపరేషన్ చేయాలి, పేగేడ్ ఇన్ఫెక్షన్ అయింది అని స్కానింగ్లు తీసి ఆపరేషన్ చేశారు సార్. ఆదివారం మధ్యాహ్నం, ఆదివారం సాయంకాలం చేశారు. నిన్నటి దాకా బాగానే ఉన్నాడు. నిన్నేమో ఆపరేషన్ ఫెయిల్యూర్ అయింది అని కుట్లిప్పేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలి అది ఇది అన్నారు అని ఆపరేషన్ చేయాలని కుట్లు ఇప్పేసి వదిలేశారు. నైట్ 1 గంటకి చనిపోయాడు. చిన్న కడుపులో నొప్పి వస్తే ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిందని మళ్ళీ చేయాలి, మీరేం పెట్టవద్దులే మేము చూసుకుంటామని చెప్పి ఇచ్చేసి మమ్మల్ని ఎవరిని చూడకుండా ఐసీలో తీసుకెళ్ళి వదిలేసి నైట్ 1 గంటకి మత్తి తిరగాలి, మత్తి తిరిగితే కానీ ఏది చేయలేము అన్నారు. మళ్ళీ ఆడికి మత్తి తిరగగానే మళ్ళీ తట్టుకోలేకపోతున్నాను, మత్తిని తీసి మాకు చెప్పబెట్టడం మాకు ఇన్ఫర్మేషన్ కూడా చేసి పిల్లాడి పేరు